అందరికీ నమస్కారం. నిన్న పశ్చిమ బెంగాల్ కోల్కతాలో ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఏదైతే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా సెకండ్ ఫేజ్ ఆఫ్ సర్వ్ అంటే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఆఫ్ ఓటర్ వెరిఫికేషన్ ఏదైతే చేయాలి అని చెప్పి నిర్ణయించిందో 9 రాష్ట్రాల్లో 3 యూనియన్ టెరిటరీస్లో మొన్న సోమవారం నుంచి ఒక నెల రోజుల పాటు ఈ యొక్క ప్రాంతాల్లో ఈ రాష్ట్రాల్లో జరగాలి అని చెప్పి ఆదేశించటం, తదుపరి దేశవ్యాప్తంగా కూడా ఇది జరగబోతుంది. కాబట్టి దానిని వ్యతిరేకిస్తూ ఆమె నిన్న నిరసన ర్యాలీ చేపట్టడం అంటే మమతా బెనర్జీ రాబోయే ఎన్నికల్లో వారి యొక్క టీఎంసీ యొక్క ఓటమిని అంగీకరిస్తూ ఆమె ముందరే డిక్లేర్ చేసింది. ఆమె యొక్క భయాందోళన తెలియకుండానే చెప్పేసింది. కాబట్టి రాబోయేది ఆ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ, ఆ రాష్ట్ర ప్రజలు అభివృద్ధిని కోరుకుంటున్నారు, ఆ రాష్ట్ర ప్రజలు డబుల్ ఇంజన్ సర్కార్ కోరుకుంటున్నారు. గత 40-50 సంవత్సరాలుగా ఎటువంటి అభివృద్ధి లేకుండా దేశవ్యాప్తంగా ప్రతి రాష్ట్రం కూడా దూసుకెళ్తున్నటువంటి సందర్భంలో ఒక పెట్టుబడులు కానీ, పరిశ్రమలు కానీ, ఉద్యోగాలు కానీ కోరుకుంటున్నారు. కాబట్టి ఆమెకు ఆ వ్యతిరేకత గమనించి ఏదైతే ఈ యొక్క సమగ్ర ఓటర్ వెరిఫికేషన్ కార్యక్రమాన్ని ఆమె వ్యతిరేకించడం అంటే ఇది హాస్యాస్పదం, ఇది బాధ్యతారాహిత్యం. ఎందుకంటే ఇదే మమతా బెనర్జీ 2003లో పార్లమెంటులో కోరారు, ఇది పశ్చిమ బెంగాల్ అంతా కూడా జరగాలి, ఈ యొక్క ఓటర్ వెరిఫికేషన్ జరగాలి. విదేశీయులు ముఖ్యంగా అక్రమంగా బంగ్లాదేశ్ నుంచి, నేపాల్ నుంచి మరి చాలామంది పశ్చిమ బెంగాల్లోకి వచ్చి ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఓటు హక్కు కల్పించి రాజకీయాలు జరుగుతూ ఉన్నా ఇది దేశ భద్రతకు ప్రమాదకరం అని చెప్పి ఆ రోజు పార్లమెంటులో మాట్లాడినటువంటి మమతా బెనర్జీ ఈరోజు అదే కార్యక్రమం జరుగుతూ ఉంటే దాన్ని వ్యతిరేకించడం అనేటువంటిది చాలా బాధ్యతారాహిత్యం. ఎందుకంటే ఈవేళ ఇది ఒక్క పశ్చిమ బెంగాల్ కాదు, మనందరికీ తెలుసు దేశవ్యాప్తంగా ఈ యొక్క అక్రమంగా చొరబాటుదారులు బంగ్లాదేశ్ నుంచి, నేపాల్ నుంచి, రోహింగ్యాలు ఇలాగా కొన్ని లక్షల మంది మన దేశంలో ఉంటూ మన దేశ భద్రతకు ముప్పు కలిగిస్తూ ఇక్కడ అక్రమంగా వాళ్ళకు ఓటు హక్కు సంపాదిస్తూ మరి ఈ విధంగా ఉన్నటువంటి సందర్భంలో మనం చూస్తున్నాం దేశ భద్రత విషయంలో రాజీ లేనటువంటి నిర్ణయాలు తీసుకునేటువంటి ప్రధానమంత్రి గారికి ఇవన్నీ కూడా మనకు ఉన్నటువంటి ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్. కాబట్టి డెఫినెట్గా ఓటర్ వెరిఫికేషన్ జరగాలి. ఒక్క పశ్చిమ బెంగాలే కాదు, ఇప్పుడు 9 రాష్ట్రాల్లో అలాగే 3 యూనియన్ టెరిటరీస్ అనౌన్స్ చేశారు. రాబోయే కాలంలో మిగతా దగ్గర కూడా జరగబోతుంది. ఒక నెల ఈ సమగ్ర విచారణ జరిగిన తర్వాత డ్రాఫ్ట్ ఓటర్ లిస్ట్ ఒకటి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ప్రకటిస్తుంది. ఒకవేళ ఏదన్నా అనుమానాలు ఉంటే అందరూ వెరిఫై చేసుకోవచ్చు. మనకు ఉన్నటువంటి ఓటు హక్కు మన హౌస్ నంబర్లో మన వివరాలతో ఓటు కానీ అక్కడ నమోదు కాకపోతే ఈ యొక్క డ్రాఫ్ట్ రిలీజ్ ఇచ్చిన తర్వాత మళ్ళీ 2 నెలల సమయం ఇచ్చింది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. కాబట్టి ఆ సమయంలో మన అందరం చూసుకోవచ్చు, మన ఓటు ఉందా లేదా చూడొచ్చు, పార్టీ కార్యకర్తల ద్వారా చూపించవచ్చు, ఇంకా అనుమానం ఉంటే అక్కడ లోకల్ గవర్నెన్స్ ద్వారా వెరిఫై చేయించవచ్చు. ఇదన్నీ మానేసి తను అసలు ఈ యొక్క ప్రక్రియ ఇది వద్దు అని చెప్పి దీన్ని వ్యతిరేకించటం అంటే ఆమె ఓటమిని అంగీకరించటమే. కాబట్టి ఇప్పటికైనా గమనించి ఆమె ఒక బాధ్యత గల పౌరురాలుగా, ఒక బాధ్యత గల ఒక పార్టీ అధ్యక్షురాలుగా, ముఖ్యమంత్రిగా ఆమె దీనికి ఏదైతే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా నిర్ణయించిందో దానికి ఆమె సహకరించాలని చెప్పి కోరుతాము.